హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖీస్ లైఫ్ స్టైల్. సో ఈరోజు వీడియో ఏంటంటే బ్రేక్ఫాస్ట్లోకి 4 రకాల సూపర్ టేస్టీ అండ్ ఈజీ 4 రకాల దోశలను అయితే చూపించబోతున్నాను. సో దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దోశలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కడుపు నిండా హాయిగా రోజుకో రకం దోశలు తినవచ్చు. కడుపు నిండా హాయిగా తింటూ కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. చాలా బాగుంటాయి ఈ దోశలు, మీరు కూడా ట్రై చేయండి. సో ఫస్ట్ దోశ వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ. ఈ దోశ కోసం ఒక గరిటెడు కందిపప్పు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, పెసరగుళ్ళు, ఒక గరిటెడు శనగలు, ఒక గరిటెడు పోహా అటుకులు కూడా వేసుకోవాలి. చేసి బియ్యం అన్నమాట. ఇవే కాదండి, మీ దగ్గర ఉంటే రాగులు, జొన్నలు, సజ్జలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్లెట్స్ కూడా, పెసలు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ అన్నమాట. వీటిని అన్నింటిని అయితే 1 స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోండి. అన్నీ అయితే ఒకసారి బాగా కలిపి 2-3 సార్లు బాగా శుభ్రంగా వాష్ చేసేసి దాంట్లో తగిన నీళ్లు వేసేసి ఒక 6 to 8 అవర్స్ అయితే నానబెట్టేయండి. సో 6 to 8 అవర్స్ నానిపోయిన తర్వాత చూస్తే ఇలా ఉంటాయన్నమాట. సో వీటిని అయితే ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసి ఫైన్గా అయితే దోసపిండిలాగా చేసేసుకోండి. ఈ పప్పుల్లో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా నార్మల్ దోశల కంటే కూడా ఇవే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవే చాలా హెల్తీ కూడాను. సో మీరు ఎప్పుడైనా నార్మల్ దోశలకు బదులు ఇలా మల్టీగ్రెయిన్ దోశలు వేసుకొని చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్కి చాలా మంచిది. ఇంకా వెయిట్ లాస్ అవ్వచ్చు, హాయిగా తినొచ్చు అనమాట. సో బరువు పెరుగుతామా అనే ఆలోచన లేకుండా హాయిగా అయితే తినొచ్చు. కానీ 2 తీసుకోవాలి. పెద్దదైతే 1, చిన్నదైతే 2 అన్నమాట. సో అలా పిండి వేసేసిన తర్వాత ఓవర్ నైట్ అంతా అలా పక్కన పెట్టేయండి ఫెర్మెంటేషన్ కోసం. సో ఇలా బాగా ఫర్మెంట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ అయితే సో మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. సో అందులోనే కొద్దిగా ఉప్పు వేసేసి ఇంకోసారి బాగా కలిపి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. దోసపిండిలాగా ఉండాలన్నమాట బ్యాటర్ వచ్చేసి. తర్వాత ఒక దోశ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయతో ఒకసారి బాగా రుద్దండి. దోశలు అంటుకోకుండా పెనం పైన బాగా వస్తాయన్నమాట. సో పెనం పైన అయితే దోశను వేసేయండి. దోశను వేసేసి బాగా మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కాల్చేసి ఆయిల్ అయితే ఆయిల్, మీరు కావాలంటే ఘీ కూడా వేసుకోవచ్చు అనమాట. సో అలా అయితే నార్మల్ దోశలాగా చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఈ వీడియోలో చూపించే 4 రకాల దోశలు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి. అన్నీ మీరు ట్రై చేయండి. సో నార్మల్ దోశల బదులు ఈ దోశలు తీసుకోండి. వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతాయి. సో దాంట్లోకి నేనైతే పల్లీ చట్నీ తీసుకున్నాను. పల్లీ చట్నీ మాత్రం తక్కువ తీసుకోండి, ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ దోశ వచ్చేసి ఇది ఓట్స్ దోశ అండి. సో దానికోసం నేను ఇన్స్టెంట్ ఓట్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర రోల్డ్ ఓట్స్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. చిన్న గిన్నెతో తీసుకొని ఫ్రైయింగ్ ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి లో ఫ్లేమ్లో అయినా పెట్టచ్చు అనమాట. పెట్టేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోండి. సో అదే కప్పుతో ఒక 1/2 కప్పు అటుకులు కూడా తీసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసి బాగా చల్లారిపోయిన తర్వాత ఫైన్గా ఇలాగ పౌడర్ చేసేయండి. పౌడర్ చేసేసి గిన్నెలో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఉండలు ఏమన్నా ఉంటాయేమో చూసి బాగా కలిపేసుకోండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది పిండి అంతాను. సో అందులోకి ఒక 1/2 కప్పు గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి. అందులోనే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, ఉప్పు తగినంత వేసి ఒకసారి బాగా కలిపి అందులోని వాటర్ పోసి ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని దానిపైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు బాగా పక్కన పెట్టేయండి. ఎందుకంటే పిండి నానాలి కదా. సో మీ దగ్గర టైం ఉంటే అరగంట అయినా పెట్టచ్చు అనమాట. సో ఈ పిండిని తీసుకొని దోశ ప్యాన్ మీద వేసుకోండి. సో 2 రకాలుగా వేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే రొట్టెలా వేసి చూపిస్తున్నాను. సెకండ్ వచ్చేసి రవ్వ దోశలా వేసుకోవచ్చు. అది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. సో మీ ఇష్టం అన్నమాట, ఎలా అయినా వేసుకోవచ్చు. సో ఇలా అయితే వేసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి తీసేసుకోండి.
సో రవ్వ దోశ కోసం అయితే ఇంకా ఇలా జారుగా పిండి కలుపుకొని రవ్వ దోశలా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు రవ్వ దోశ కంటే కూడా ఓట్స్ వేసాం కదా, సో ఓట్స్ అటుకులు అన్నీ వేసాం. చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ. నేను తిన్నాను, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా ట్రై చేయండి. సో చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. సో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ దోశ వచ్చేసి పెసరట్టు అన్నమాట. సో ఇది అందరికీ తెలిసే ఉండవచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను. పెసరట్టు కూడా చాలా బాగుంటుంది. ఇంకా పెసల్లో ఏంటంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో మార్నింగ్ దోశ తీసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఒక కప్పు పెసల్ని ఇంకా ఒక గుప్పెడు బియ్యం కూడా వేసి బాగా 2 సార్లు కడిగి ఒక నైట్ మొత్తం అయితే నానబెట్టేసాను అనమాట. సో మార్నింగ్ లేవగానే ఒకసారి మళ్ళీ వాష్ చేసేసి మిక్సీ జార్లోకి అయితే వేసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను. 1 ఇంచు అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు అన్నీ కూడా వేసేసి ఒక ఫైన్గా అయితే పేస్ట్ చేసేసాను. సో 2-3 సార్లు వేయాల్సి వచ్చిందనమాట. వేసిన ప్రతిసారి నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోండి, అప్పుడే పెసరట్టు టేస్ట్ బాగుంటుందన్నమాట. సో చూపిస్తున్నానుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలిపేయండి. సో ఇలా కలుపుకున్న పిండిని అయితే దోశ ప్యాన్ మీద వేసేసి దోశలాగా అయితే స్ప్రెడ్ చేసేయండి. సో మార్నింగ్ టిఫిన్లోకి పెసరట్టు కూడా తీసుకోవచ్చండి. సో వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది. బట్ 2 తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. పెద్దదైతే 1 తీసుకోండి, చిన్నదైతే 2 తీసుకోవచ్చు అనమాట. సో ఇలా క్రిస్పీగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత ఆయిల్తో ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోండి. సో దీంతోనే ఆనియన్ పెసరట్టు కూడా వేస్తున్నాను. మామూలుగా అలాగే దోశ వేసేసి దానిపైన ఆనియన్స్ కూడా వేసి ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు దోశని కాల్చుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట. ఈ పెసరట్టుని నేను అల్లం చట్నీతో సర్వ్ చేస్తున్నాను. సో పెసరట్టు అల్లం చట్నీ 2 కూడా బెస్ట్ కాంబో, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. సో నెక్స్ట్ 4th దోశ వచ్చేసి ఇంకా బెసన్ కా చిల్లా అండి. దీన్ని శనగపిండితో దోశలు అంటారు. సో కొద్దిగా శనగపిండి తీసుకోండి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు. సో ఉండలు లేకుండా ఒకసారి బాగా కలిపేయండి. కొద్దిగా ఉప్పు ఇంకా వాటర్ వేసేసి దోశపిండి కన్సిస్టెన్సీ వచ్చేలా బాగా కలిపేయండి. కలిపేసిన పిండి దోశ ప్యాన్ పైన వేసి దోశలాగా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. సో దీనిపైన పన్నీర్ కూడా స్టఫింగ్ చేసుకోవచ్చు. సో ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది అనమాట. కావాలంటే దీంట్లోనే 1 ఎగ్ కూడా వేసుకోవచ్చు అనమాట, ప్రోటీన్ ఎక్కువగా కావాలి అనుకుంటే. సో ఏదో ఒక చట్నీతో అయితే తినేయచ్చు, లేకపోతే కర్రీ ఉన్నా పర్లేదు. ఇలా కాదు అనుకుంటే వెజిటబుల్స్ కూడా వేసి ఆనియన్, క్యారెట్ అవన్నీ వేసి కూడా దోశ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే కొంచెం మందంగా వేసుకోండి. నేనైతే పల్చగా వేశాను. సో ఆ రోజు తోటకూర కర్రీ ఉంటే ఇలా తిన్నాను అనమాట. సో వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు అయితే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. టాటా, బాయ్ బాయ్.